యూనివర్సిటీ చుట్టూ కబ్జా అయినటువంటి భూములను మొత్తం కూడా స్వాధీనం చేసుకొని చుట్టూ ప్రహారీ కూడా నిర్మిస్తాము, ఫించింగ్ వేస్తాం, మరియు కబ్జాకోర్లపై అనేక చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కొత్త వీసీ ప్రతాప్ రెడ్డి గారు వచ్చిర్రు, మరియు కొత్త రిజిస్టరు రామచంద్ర సార్ గారు వచ్చిర్రు. అదేవిధంగా కొత్త నూతన పాలక మండలి కూడా ఏర్పడ్డది. కానీ ఇంతవరకు కూడా సంవత్సరం గడుస్తున్నా కానీ మున్సిపల్ ఆఫీసులు కానీ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ పాలక మండలి ఎవరు కూడా ఈ కబ్జాకోర్లపై చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా చుట్టూ ప్రహారీ కూడా నిర్మించలేదు. ఈ అంతా పక్కన పెట్టేసి ఈరోజు యూనివర్సిటీ ల్యాండ్స్లలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మేనిఫెస్టోలో 25 నుంచి 30 ఎకరాల భూములలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తామని చెప్పింది. కానీ కాకతీయ యూనివర్సిటీకి వచ్చేసరికి 15 ఎకరాల ల్యాండ్ మాత్రమే మాకు కావాలని చెప్పి అన్నారు. అంటే 15 ఎకరాల ల్యాండ్ ఏ ఉద్దేశంతో తీసుకుంటారు మీరు? ఇప్పుడు కబ్జాకోర్లపై చర్యలు తీసుకోలేదు. మేము ఒకటే విషయాన్ని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే మీరు నిజంగా యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే, విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ కబ్జాకోర్లపైన చర్యలు తీసుకోండి. దాదాపు 672 ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మించుకుంటే ఈరోజు 450, 460 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీ మిగిలి ఉన్నది. కాబట్టి ఇంకా మిగతా 150 ఎకరాలు ఎటుపోయింది, 100 ఎకరాలు ఎటుపోయిందని కూడా ఈ సందర్భంగా కేయూ విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ 100, 150 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం కూడా వాటిని స్వాధీనం చేసుకోవాలి. వాటిని స్వాధీనం చేసుకొని ఆ 100, 150 ఎకరాలలో ఇటు డబ్బాల సైడ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ కానీ, పోలీస్ స్టేషన్, సిఆర్పిఎఫ్ క్యాంపుల సైడ్ కూడా మొత్తం ఈ ల్యాండ్స్ అన్ని స్వాధీనం చేసుకొని ఆ ల్యాండ్లలో మీరు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అయితే దాన్ని మేము స్వాగతిస్తాము. కానీ కబ్జాలపై చర్యలు తీసుకోకుండా ఎందుకు చర్యలు తీసుకోలేరంటే ఇక స్థానిక ఎమ్మెల్యే దానిలో పాత్ర ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పాత్ర ఉన్నది. అందుకోసమే డిజిటల్ రిపోర్టు, ఫిజికల్ రిపోర్టు, అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇంతవరకు కూడా ఎవరికి కూడా బయట చెప్పలేదు. దాని మర్మాలు ఏమున్నాయని కూడా ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే వాటిని రిలీజ్ చేయాలి. అందరి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మరియు కేయూ విద్యార్థులకు అందరికీ కూడా ఈ విషయాలను ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్లు ఏం జరిగిందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ తెలియజేసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా తెలియజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా యూనివర్సిటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే భవిష్యత్తులో కొత్త కోర్సులు వస్తాయి. అదేవిధంగా ఏ వస్తుంది, ఏ వచ్చినప్పుడు అనేకమైన కొత్త కోర్సులు వస్తాయి. భవిష్యత్తులో ఇంకా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ వేధిస్తాయని ఇప్పుడు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి హాస్టల్ లేదు. అదేవిధంగా ఉమెన్స్ ఎస్డిఎల్సీ బిల్డింగ్ నడుపు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళకి సపరేట్ బ్లాక్ కట్టాల్సిన అవసరం. ఇప్పుడు హ్యుమానిటీస్ బిల్డింగ్ ఉంది, అలా 7 డిపార్ట్మెంట్ నడుస్తాయి. ఆ 7 డిపార్ట్మెంట్లో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వస్తుంది. ఒక బిల్డింగ్లో 7 డిపార్ట్మెంట్లు నడుస్తాయి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో ఇంక కొత్త కోర్సులు వస్తాయి, వాళ్ళకి బిల్డింగ్ కట్టాలి, హాస్టల్స్ కట్టాలి. ఇప్పటికే పద్మాక్షి హాస్టల్లో ఒక రూమ్లో 4 ఉండాల్సిన వాళ్ళు 8 మంది 9 మంది విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. పోతన హాస్టల్ ఇంతకుముందు కూలిపోయి దాన్ని కట్టిమంటే కట్టిస్తలేరు. ఇలాంటి యూనివర్సిటీలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, మెస్సు ప్రాబ్లం, అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. వీటిని పట్టించుకుంటే వీరంటే గాలి కుదిరేసి కబ్జాకోర్లపై చర్యలు తీసుకోకుండా, చుట్టూ ఫెన్సింగ్ వేయకుండా, ప్రహారీ కూడా కట్టకుండా ఈరోజు ఇక్కడ సమస్యలు ఇక్కడనే పెట్టి మీరేమో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 15 ఎకరాలు ఇస్తామంటే ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలకు, పాలక మండలికి మీ అందరికీ ఖబర్దారని కూడా తెలియజేస్తా ఉన్నా. యూనివర్సిటీ భూముల జోలికి వస్తే హెచ్సీని చూసిరు, 400 ఎకరాల కోసం విద్యార్థులు ఏ విధంగా పోరాటం చూసిరు. లాఠీ దెబ్బలు కానీ, అక్రమ కేసులకు కానీ ఎవరు కూడా భయపడరు, బెదిరింపులకు కూడా భయపడరు. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు ఖచ్చితంగా తిప్పికొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.